డూడ్ నువ్వు వస్తున్నావు అని కోడ్నో మ్యాక్నో వేసేసినట్టున్నారు డూడ్. దారా బాగున్నానా? పరిస్థితులు అంత బాగలేదు. ఒక్కడివే రావటం పోవటం చేయి మాకు. సరేనా, నా ఫ్రెండ్ చేయి నాన్న. నైస్ టు మీట్ యు సార్. అంటే ఫారిన్లో ఉంటాడు. లోపలికి వెళ్దాం పద. హాయ్ అమ్మా. ఏరా ఇప్పుడు గుర్తొచ్చిందా ఇల్లు? ఎప్పుడు చదువు అయితే ఎట్టా? ఊరుకో. చెయ్యి అని నా ఫ్రెండ్. హాయ్ ఆంటీ. ఇలా నిండు తెలుగుదనం చూసి ఎన్ని రోజులైందో ఆంటీ. ఆ, అబ్బాయిని రూమ్ లోకి తీసుకుపో. సంగటి అయినాక తినడానికి పిలుస్తాను. సరే అమ్మా. ఏం పిన్ని బాగున్నావా? ఇదేనా రావడం పూర్ణ? అవును, మా పిన్ని. పిన్ని ఆ, ఇది చాలా అన్యాయం అండి. కొంచెం ఏజ్ పెంచాలి మీరు, లేకపోతే చాలా కష్టం. మా పెద్ద బాబాయ్. హలో సార్. అన్నయ్య, మానస నువ్వెప్పుడు వచ్చావే? నేను వచ్చి 1 వీక్ అయింది. ఈ డ్రెస్ ఏంటి? ఈ స్టైల్ ఏంటి? మై ఫ్రెండ్ జై. నా సిస్టర్ మానస, పెద్ద బాబాయ్ కూతురు. హాయ్. వత్స, నేను ఇలా మారడానికి కారణం వీడే. రా. బాబాయ్, నా ఫ్రెండ్ జై అని. హాయ్. ఊరిది ఊరోళతున్నట్టుండో. సారీ డూడ్. రై ఇలా రా. మా ఉమా బాబాయ్తో కొంచెం జాగ్రత్తగా ఉండు, సరేనా? పద. జై, వెళ్ళమంటే నా నుంచి దూరంగా వెళ్ళావనుకొని చాలా బాధపడ్డాను. కానీ ఇంత దగ్గరగా వస్తావు అనుకోలేదు. ప్రతి ఒక్కరికి ఒకే ఒక లైఫ్ ఉంటుంది మానస. తర్వాత ఇంకో లైఫ్ ఉంటుందంటే నేను నమ్మను. ఉన్న ఒక దాంట్లో కూడా హ్యాపీగా లేకపోతే కరెక్ట్ కాదు. ఐ వాంట్ టు సీ యూ హ్యాపీ. నువ్వు హ్యాపీగా నవ్వుతూ ఉంటే చాలా బాగుంటుంది. మా అన్నయ్యని మార్చినంత తేలిక కాదు ఈ ఇంటిని మార్చడం. మనుషులే కదా, మనుషులు మారుతారు మానస. లెట్స్ ట్రై. పొద్దున్న మిర్చి అడికెళ్ళి వస్తుంటే అదే రోజు కూడా మార్చేసి ఎత్తుకుపోయారంటన్నా. ఇక నుంచి ఆ ఉమాగాడి ప్రతి కదలిక నాకు తెలియాలి. ఈసారి పోలేరమ్మకు వాడి తలని బలివ్వాల్రా. నమస్తే. నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. ఏం ప్రతాపం, చీకటి పడేదాకా ఏం చేస్తున్నావా? ప్రతాపం కాదు సార్, ప్రతాప్. బ్యాంకులో కొంచెం అర్జెంట్ పని నుండి లేట్ అయింది సార్. అయినా మీ అభిమానానికి థ్యాంక్స్ సార్. అభిమానం కాదు, ఈ ఇంటోడు అని పక్కూరోడికి తెలిసిందనుకో ఎంటబడి నరికేస్తారు. మంచి మంచి కట్టుబాట్లు సార్. నమస్కారం అమ్మా. పోయి గుడ్లు మార్చుకురా, లోన బువ్వేద్దు గాని. నా తల్లే. ఓకే బాయ్. డూడ్, మంచి టైం చూసుకుని నువ్వు ఎలాగే నా లో మీటర్ మా ఇంట్లో చెప్పాలి ప్లీజ్. ఇప్పుడే కదా లవ్లో పడ్డావు, కొన్ని రోజులు ఎంజాయ్ చేయడు. ఓకే. నమస్తే బాబు. సార్ బాగున్నారా? ఇంట్లో బాగా సెట్ అయినట్టున్నారు. బాగా సెట్ అయ్యానండి. వీర ప్రతాప్ గారికి మన ఇల్లు చాలా బాగా నచ్చి ఇక్కడే 1 year పాటు ఉండిపోతా అని చెప్పారంట. కుమ్మేంటి సార్ మీకు ఎందుకు. ఓకే, ఒక్క నిమిషం. హాయ్ డార్లింగ్. డార్లింగా? మన లవ్ మ్యాటర్ జైతో చెప్పు. హలో ప్రతాప్ గారు, ఎలా ఉంది ఇక్కడ? ఎలా ఉంటామేంటి బాబు, 1,00,000 ఇచ్చి నరకానికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్టుంది. అదేంటి సార్? అదేంటంటారేంటండి, ఊరంటే పొద్దునే లేవగానే కోడి కోతలు, కళ్ళాపి చల్లటాలు, గడ్డ పెరుగు ఎక్స్పెక్ట్ చేసి 1 year ఇక్కడే ఉంటానని ప్రామిస్ చేశాను బాబు. అవేవి లేవే ఇక్కడ? అవేమీ లేకపోగా కత్తులు కటార్లు, కండలు తిరిగిన దున్నపోతులు, నరుకుతా చంపుతానే శబ్దాలు వినపడుతున్నాయి బాబు. నాకు మా ఇల్లు గుర్తొస్తుంది. నేను ఇక్కడ ఉండలేను బాబు, హోమ్ సిక్. నచ్చకపోతే ఎందుకు సార్ ఉండడం, వెళ్ళిపోవచ్చు కదా.
అది జరిగింది బాబు. ఒకసారి ఇక్కడ నచ్చక బ్యాంక్ క్వార్టర్స్కి వెళ్ళాను. చొక్కా పట్టుకుని టపీ 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 మీద 4 పీకి ఇక్కడికి తీసుకొచ్చారు. అదేంటండి అలా పీకుతారని అడిగితే ప్రేమన్నారు బాబు. వీళ్ళ ప్రేమ తగలయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. ఏంద్రా? మా అమ్మాయి పద్మయ్య ఇంటర్మీడియట్ జిల్లాలో ఫస్ట్ వచ్చిందయ్యా. పై చదువులు కూడా చదువుతానంటుందయ్యా. కొత్తగా పెట్టిన కాలేజీలో సీట్ అడిగితే డబ్బులు అడుగుతున్నారయ్యా. మీరు మాట చెప్తే. చదివించద్దని చెప్పానా? వినర్రా? మీలాగా పని చేసుకుంటే తప్ప భూమి మీద నిలబడి తాహత ఏందో తెలుసుకో. ఇవాళ చదువు, రేపు చదువుకు తగ్గ సంబంధాలు. చదివేం చాలు, రేపటి నుంచి మీ అమ్మతో పాటు పనిలోకి వచ్చాయి. ఓ మీ ఇంట్లో అంత విచిత్రంగా ఉన్నారు. ఒక్కళ్ళు ప్రేమగా సాఫ్ట్గా మాట్లాడరా? ఇంకేంట్రా చూస్తున్నారు? పోండే. ఏంటి నన్ను మార్చినట్టుగానే వాళ్ళని కూడా మారుద్దాం అనుకుంటున్నావా? నాకైతే గొడవలు గ్యాంగులు వదిలేయడానికి గర్ల్స్ అన్నావు, కానీ వాళ్ళు మారడానికి ఏముండవు. దా ఉంది లైఫ్. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ డూడ్. ఏంట్రా ఫాతిమా వచ్చింది? డబ్బులు ఏమైనా కావాలేమో అన్నా? ఏంటి ఇలా వచ్చావు? బాగున్నావా? వద్దు వద్దు అని ఎంత మొత్తుకున్నా నా మొగుడు జీవితాంతం వీళ్ళలాగే మిమ్మల్ని, ఇంటిని, ఈ గొడవల్ని నమ్ముకొని బతికాడు. ఆ గొడవల్లోనే పోయాడు. ఆడు పోయాడని మిమ్మల్ని సాయం అడగడానికి కూడా రాలేదు. నాకుంది ఒకే ఒక్క బిడ్డయ్యా. పట్టుమని 16 ఏళ్ళు కూడా లేవు వాడికి. వాడు కూడా మీ కాడ చేరి వాళ్ళ అయ్యని చంపినోళ్ళని చంపుతానని పిచ్చి పిచ్చి కూతలు కోస్తున్నాడయ్యా. నా మాట అంటే భయం లేదయ్యా వాడికి. మీరైనా వాడికి భయం చెప్పి మీ కాడి నుంచి పంపించేసేయండి అయ్యా. వాడు మగాడే. మగాడి కడుపున మగాడే పుట్టాడు. వాడీడే ఉంటాడు. నువ్వెళ్ళు. వాడు కూడా పోతే మీ కాడ పని చేయడానికి మగాడిని ఇవ్వడమే నా పని అయితే, ఇంకో మగాడిని ఇవ్వడానికి నాకు మొగడు కూడా లేడు. ఓ! వాడీడే పనిచేస్తాడు. వాడయ్యని చంపిన వాళ్ళని తెగ నరుకుతాడు. అడ్డొస్తే నా కాడ పని చేసినోడి బెల్లాంని కూడా చూడను. గుమ్మానికి వేలాడదీస్తా. పూర్ణ, పూర్ణ, అమ్మా అన్నయ్య ఎక్కడ? ఇందాకెక్కడో ఫోన్లో మాట్లాడుతూ తిరుగుతున్నాడండి. ఆయన్ని వచ్చిన దగ్గర నుంచి చూస్తానే ఉన్నా. ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతూనే ఉంటాడు. జయన్నయ్య ఎక్కడ? ఇక్కడ మగోళ్ళే ఆడోళ్ళని కొడతారనుకున్నాను. ఆడోళ్ళు కూడా మగోళ్ళని కొడతారా? కొట్టడం ఏంటి, చంపేయాలి. అన్నయ్య ఏంటి? అన్నయ్య నీకు చెప్పానా? అంటే అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్య కదమ్మా అని రాజ్యాంగంలో రాసుందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా, జనరల్గా అలా అనుకుంటారు కదా అని నేను అలాగే అనుకున్నాను. దీనికి రాజ్యాంగాలు ఎందుకులేమ్మా. ఇలా అయితే ఆ అమ్మాయికేంటి, రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్నయ్య అవ్వు. బాబు, ఈ ఊళ్ళో మనం ఉండలేవయ్యా. ఆడవాళ్ళు మగవాళ్ళని పెట్టుకొని కొట్టేస్తున్నారయ్యా. చి 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 చి. వీడికి ఏం మందు పెట్టి మార్చేసావు గానీ కొంపలో ఉన్న వాళ్ళందరికీ మందు పెట్టి మార్చేసాయి బాబు, నీకు పుణ్యం ఉంటుంది. అదంత ఈజీగా సార్. ఈడికంటే మీ మరదల్ని ఎరేసా. మొత్తం ఫ్యామిలీకి ఏమేరా? నా మరదల్ని ఎరేసావా? ఎరేయటానికి అది ఏమన్నా ఎండు చేప ఉల్లిపాయా? కాదు సార్, ఆడు మీ మరదలు లవ్ లో ఉన్నారు. వీడు మా మరదలు లవ్వా? అంతే సార్. ఆహా, ఏం కులుకుతున్నావురా? నీ కులుకు తగలయ్యా. వీడు నా మరదల్ని లవ్ చేస్తున్నాడని తెలిస్తే వీళ్ళు నన్ను వేసేరు కదా. నేను ఎందుకున్నాను సార్? అంతే కదా, నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే బతుకుతున్నాను బాబు. హోమ్సిక్ హోమ్సిక్. అమ్మా అమ్మా, ఇందాక పొలంలో ఫాతిమా పురుగుల మందు తాగేసిందంట. హాస్పిటల్ తీసుకెళ్లారంటమ్మా. దాన్ని కొడుకు మీద ఆస్తుదులుకోమని ఎన్నోసార్లు చెప్పాను, వినలేదు. దాని కర్మ. అమ్మా హాస్పిటల్కి వెళ్దాం పద. అన్నా, ఆ ఊళ్ళో వాళ్ళని చంపడానికి వెళ్ళినప్పుడు ఈసారి నేను కూడా వస్తానన్నా. పడిపోతాయి. అటు కాదురా, ఈ పక్కే.
రా. ఎక్కడికి? వాడు రాడు. వాళ్ళ అమ్మ పురుగుల మందు తాగి హాస్పిటల్ ఉంది.